ఈరోజు మనం స్వేచ్ఛా పతనం అంటే ఫ్రీ ఫాల్‌కు సంబంధించిన ఒక ముఖ్యమైన సమస్యను సాధిద్దాం. సమస్య ఏమిటంటే 100 మీటర్ల ఎత్తు నుండి ఒక రాయిని కిందకు వదిలారు. సరిగ్గా అదే సమయంలో కింద నుండి మరొక రాయిని 50 మీటర్ పర్ సెకండ్ వేగంతో పైకి విసిరారు. అయితే ఆ 2 రాళ్ళు ఎప్పుడు, ఎక్కడ కలుసుకుంటాయో మనం కనుక్కోవాలి. ఒక రాయి 100 మీటర్ల ఎత్తు నుండి కిందకు పడుతోంది. అదే సమయంలో ఇంకొక రాయి కింద నుండి పైకి విసరబడింది. ఖచ్చితంగా అవి మధ్యలో ఎక్కడో ఒక చోట కలుసుకుంటాయి కదా! మొదటి రాయి కొంత దూరం కిందకు పడేలోపు, రెండవ రాయి కొంత దూరం పైకి ప్రయాణించి ఒక నిర్దిష్ట బిందువు వద్ద ఢీకొంటాయి. ఇక్కడ మనం 2 విషయాలను లెక్కించాలి. మొదటిది, రాళ్ళను వదిలిన తర్వాత అవి కలుసుకోవడానికి పట్టే కాలం టీని కనుక్కోవాలి. రెండోది, అవి ఎక్కడ కలుసుకుంటాయి. అంటే భూమి నుండి ఆ కలుసుకునే బిందువు ఎంత ఎత్తులో ఉందో కనుక్కోవాలి. మీ పాఠ్యపుస్తకంలో చెప్పినట్లుగా ఆ ఎత్తును మనం హెచ్‌తో సూచిద్దాం. ఇక్కడ మనం కింద నుండి ఎత్తును హెచ్‌గా తీసుకుందాం. సరే, దీన్ని ఎలా సాధించాలి? వస్తువులు కిందకి పడుతున్నప్పుడు లేదా పైకి వెళ్తున్నప్పుడు వాటి త్వరణం స్థిరంగా ఉంటుంది. త్వరణం స్థిరంగా ఉన్నప్పుడు ఆ వస్తువులు చలన సమీకరణాలు అంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ పాటిస్తాయి. మనం ఈ 2 రాళ్లకు విడివిడిగా చలన సమీకరణాలను ఉపయోగించి హెచ్ మరియు టి విలువలను కనుక్కుందాం. పైనుండి పడుతున్న రాయిని మొదటి రాయి అని, కింద నుండి విసిరిన రాయిని రెండవ రాయి అని అనుకుందాం. దత్తాంశాన్ని రాసుకుందాం. ముందుగా మొదటి రాయి గురించి చూద్దాం. ఈ రాయిని పైనుండి వదిలేశారు కాబట్టి తొలి వేగం అంటే ఇనిషియల్ వెలాసిటీ 0 ఉంటుంది. సో, u ఈజ్ ఈక్వల్స్ టు 0. తదుపరి దాని త్వరణం అంటే యాక్సిలరేషన్ రాయి కిందకి పడుతున్న కొద్దీ వేగం పెరుగుతుంది. కాబట్టి గురుత్వ త్వరణాన్ని ధనాత్మకంగా తీసుకుంటాం. ఈ స్నీప్‌లో ఉన్నట్టుగా ప్రమాణాలతో సహా రాసుకుందాం. A ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. తరువాత కాలం గురించి మనకు తెలియదు. కాబట్టి దానిని టీ అనుకుందాం. మరి దీని స్థానభ్రంశం అంటే డిస్ప్లేస్‌మెంట్ ఎంత? 2 రాళ్ళు కలుసుకునే బిందువు భూమి నుండి హెచ్ ఎత్తులో ఉందనుకున్నాం. అంటే మొదటి రాయి 100 మీటర్ల ఎత్తు నుండి హెచ్ ఎత్తుకు చేరుకోవడానికి ప్రయాణించిన దూరం S ఈజ్ ఈక్వల్స్ టు 100 మైనస్ హెచ్. ఇప్పుడు మన వద్ద యు, ఏ, ఎస్ మరియు టి ఉన్నాయి. ఈ భౌతిక రాశులను కలిపే రెండవ చలన సమీకరణం తీసుకుందాం. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఈ సమీకరణంలో మనకు తెలిసిన విలువలను ప్రతిక్షేపిద్దాం. స్థానభ్రంశం ఎస్కి బదులు 100 మీటర్స్ మైనస్ హెచ్ అంటే 100 డే మైనస్ హెచ్, యూకి బదులు 0 మరియు త్వరణం ఏ స్థానంలో 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ను ప్రమాణాలతో సహా ఉంచుదాం. అప్పుడు 100 డే మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ 100 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ అవుతుంది. దీన్ని సూక్ష్మీకరిద్దాం. 0 ఇంటూ టీ 0 అవుతుంది. మరియు హాఫ్ ఇంటూ 10 5 అవుతుంది. అప్పుడు మనకు వచ్చే సమీకరణం 100 ఎం మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్. ఇందులో హెచ్ మరియు టి అనే 2 తెలియని చరరాశులు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఇక్కడితో ఆపేసి సమీకరణం 1గా గుర్తిద్దాం. ఇప్పుడు కింద నుండి విసిన రెండవ రాయి దత్తాంశాన్ని తీసుకుందాం. ఈ రాయిని కింద నుండి 50 మీటర్ పర్ సెకండ్ వేగంతో పైకి విసిరాం కాబట్టి తొలి వేగం u ఈజ్ ఈక్వల్స్ టు 50 మీటర్ పర్ సెకండ్. రాయి పైకి వెళుతున్న కొద్దీ గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా వెళ్తుంది కాబట్టి దాని వేగం తగ్గుతుంది. ఇక్కడ త్వరణం రుణాత్మకం అవుతుంది. అప్పుడు a ఈజ్ ఈక్వల్స్ టు -10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ రాయి కింద నుండి హెచ్ ఎత్తుకు ప్రయాణించింది కాబట్టి స్థానభ్రంశం s ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ అవుతుంది. మళ్ళీ రెండవ చలన సమీకరణాన్ని s ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ను ఉపయోగిద్దాం. విలువలను ప్రతిక్షేపిస్తే హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 50 మీటర్ పర్ సెకండ్ ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ -10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్. దీన్ని సూక్ష్మీకరిస్తే హాఫ్ ఇంటూ -10 -5 అవుతుంది. కాబట్టి రెండవ సమీకరణం ఈ విధంగా మారుతుంది. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 50 మీటర్ పర్ సెకండ్ ఇంటూ టీ మైనస్ 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్.
ఇప్పుడు మన వద్ద 2 సమీకరణాలు ఉన్నాయి. ప్రతిక్షేపణ పద్ధతి అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా దీన్ని సాధిద్దాం. సమీకరణం 2లోని h విలువను సమీకరణం 1లో ప్రతిక్షేపిద్దాం. మొదటి సమీకరణం 100 మీటర్ మైనస్ h ఈజ్ ఈక్వల్స్ టు 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్. ఇందులో h స్థానంలో 50 మీటర్ పర్ సెకండ్ ఇంటూ టీ మైనస్ 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ ఉంచుదాం. అప్పుడు 100 మీటర్ మైనస్ 50 మీటర్ పర్ సెకండ్ ఇంటూ టీ మైనస్ 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్. ఇప్పుడు బ్రాకెట్లను తొలగిద్దాం. బ్రాకెట్ ముందు మైనస్ ఉంది కాబట్టి లోపలి గుర్తులు మారుతాయి. అంటే 100 మీటర్ మైనస్ 50 మీటర్ పర్ సెకండ్ ఇంటూ టీ ప్లస్ 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్. ఇరువైపులా ఉన్న 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ పదాలు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకి మిగిలేది 100 మీటర్ మైనస్ 50 మీటర్ పర్ సెకండ్ ఇంటూ టీ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సమీకరణానికి రెండు వైపులా 50 మీటర్ పర్ సెకండ్ ఇంటూ టీ కలుపుదాం. 100 ఈజ్ ఈక్వల్స్ టు 50 మీటర్ పర్ సెకండ్ ఇంటూ టీ అవుతుంది. దీని నుండి కాలం టీని కనుక్కోవాలంటే ఇరువైపులా 50 మీటర్ పర్ సెకండ్‌తో భాగించాలి. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు 100 మీటర్స్ బై 50 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ 50 ఇంటూ 100 మీటర్ మీటర్ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు టైమ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 2 సెకండ్లు అంటే 2s. అనగా రాళ్ళను వదిలిన సరిగ్గా 2 సెకండ్ల తర్వాత అవి కలుసుకుంటాయి. ఇప్పుడు మనం ఎత్తు h విలువను కనుక్కోవాలి. మనం కనుక్కున్న టీను సమీకరణం 2లో ప్రతిక్షేపిద్దాం. అప్పుడు h ఈజ్ ఈక్వల్స్ టు 50 మీటర్ పర్ సెకండ్ ఇంటూ టీ మైనస్ 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్‌ను ఇలా రాసుకోవచ్చు. h ఈజ్ ఈక్వల్స్ టు 50 మీటర్ పర్ సెకండ్ ఇంటూ 2 సెకండ్స్ మైనస్ 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ 2 సెకండ్స్ స్క్వేర్. దీన్ని లెక్కగడదాం. మొదటి పదంలో 15 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్స్ అవుతుంది. రెండో పదంలో 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 కాబట్టి 5 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్స్ టు 20 మీటర్స్ అవుతుంది. అప్పుడు h ఈజ్ ఈక్వల్స్ టు 100 మైనస్ 20 అంటే h ఈజ్ ఈక్వల్స్ టు 80 మీటర్స్. అంటే భూమి నుండి సరిగ్గా 80 మీటర్ల ఎత్తులో ఆ రెండు రాళ్ళు ఒకదానికొకటి ఎదురు పడతాయన్నమాట. ఎప్పుడైనా సరే 2 వస్తువులు ఎప్పుడు ఎక్కడ కలుసుకుంటాయి అడిగినప్పుడు చలన సమీకరణాలను ఉపయోగించి ఇలాగే సాధించాలి. ముందుగా 2 వస్తువులకు వేర్వేరుగా 2 సమీకరణాలు ఏర్పరచుకోవాలి. ఆ తరువాత ఆ 2 సమీకరణాలను సాధించడం ద్వారా ప్రయాణించిన కాలాన్ని, అవి కలుసుకునే ఎత్తును సులభంగా లెక్కించవచ్చు. దత్తాంశాన్ని బట్టి సరైన సమీకరణాన్ని మరియు ప్రమాణాలను ఎంచుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. అందరికీ అర్థమైందని భావిస్తున్నాను.